వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెడిసిన్ సీట్లలో విద్యార్థులకు అన్యాయం చేస్తారా? కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించిన కేటీఆర్. కొడాలి నాని, వల్లభనేని వంశీలను దాచిన పేర్ని నాని, మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు. అయోధ్య రాముడికి బంగారు హరివిల్లు, భక్తుల దర్శనార్థం ఉంచిన హైదరాబాద్ భక్తుడు. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు. టీచర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఫోటోల యాప్ తొలగిస్తూ ఆదేశాలు. టోక్యో ఛాంపియన్కు షాక్ ఇచ్చిన వినేష్ ఫోగట్, క్వార్టర్ ఫైనల్స్కు భారత్ రెజ్లర్. మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా అని కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తుందని విమర్శించారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలుతో విద్యార్థుల కళ్ళను పొడిచినట్లే ఉన్నాయని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నుండి 12 తరగతి వరకు రాష్ట్రంలో చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతుందని, దీని ప్రకారం చాలామంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారని పేర్కొన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను మాజీ మంత్రి పేర్ని నాని దాచాడంటూ ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ కొల్లు ఫైర్ అయ్యారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే గద్దలా వాలడానికి జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పించారు. అయోధ్య మహాక్షేత్రంలో బాలరాముని ప్రతిష్ఠింపచేసినప్పటి నుంచి రామనామ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు లోగిలిలో జై శ్రీరామ్ అనే నినాదంతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామునికి హైదరాబాద్ నగరానికి చెందిన భక్తుడు 1 కేజీ బంగారం, 30 కేజీ వెండితో కోట్లాది రూపాయల హరివిల్లు తయారు చేయించి ఇచ్చాడు. నగర కేంద్రాలలో ఆగుతూ ఆ బంగారు, వెండితో తయారు చేయించిన హరివిల్లు దర్శన భాగ్యం కల్పిస్తూ అయోధ్యకు పయనమయ్యారు. సరిగ్గా కాకినాడ జిల్లాకు చేరుకున్న ఆయనకు రామభక్తులు స్వాగతం పలికారు. జిల్లాలో తుని ప్రాంతంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన రామాలయంలో ఈ హరివిల్లు భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. గాజుల రామారంలోని ప్రభుత్వ భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. గాజుల రామారం సర్వే నెంబర్ 329-1లో గల దేవేందర్ నగర్ చౌరస్తాలోని కొద్ది రోజుల క్రితం నిర్మించిన గదులను మంగళవారం అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువు సమీపంలో వెలసిన నిర్మాణాలే లక్ష్యంగా చేసుకుని అధికారులు పలు గదులను నేలమట్టం చేశారు. గాజుల రామారంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సర్వే నెంబర్స్ 329, 307, 342లో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు గాజుల రామారం పరికి చెరువు సమీపంలో మనభూమ్ కన్స్ట్రక్షన్స్ నిర్మించిన అక్రమ భవంతులపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ప్రవేశపెట్టిన బాత్రూంల ఫోటోల యాప్కు చంద్రబాబు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. బాత్రూమ్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే యాప్ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. తమతో బాత్రూంల ఫోటోలు తీయించడం అవమానకరంగా ఉందని, ఈ ఒక్క యాప్ను వెంటనే తొలగించాలని అప్పట్లో టీచర్లు గగ్గోలు పెట్టారు. కానీ అప్పటి ప్రభుత్వం వినిపించుకోలేదు. అయితే ఇది టీచర్లను అవమానించినట్లుగా ఉందని భావించిన టీడీపీ ప్రభుత్వం ఆ యాప్ను పూర్తిగా తొలగించింది. యాప్ను తొలగించినందుకు ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ యువి సుసాకిని ఓడించి వినేష్ ఫోగట్ సంచలనం సృష్టించింది. దీనితో భారత్ రెజ్లర్ల టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో చివరి నిమిషం ముందు వినేష్ 0-2తో వెనుకంజలో నిలిచింది. కానీ చివరి నిమిషంలో పుంజుకుని ఓటమిని విజయంగా మార్చుకుంది. దీనితో వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.